కేవలం ఎలక్షన్ స్టంటు వెళ్ళి అక్కడ సముద్రంలో రాళ్ళు పారేస్తున్నారు తప్పితే పనులు ఏం జరగట్లేదని తమరి నోటితో తమరే ఇదేం మళ్ళీ ఏ జనరేటెడ్ అంటారేమో మీరే మాట్లాడుతున్నారు. ఒకసారి చూసుకోండి. లేకపోతే మీకు తెలిసిన ఛానల్ మీరు మంత్రిగా ఉన్నారు 5 నిమిషాల్లో తెప్పించుకో మాలాంటి సామాన్యుడే తెప్పించుకున్నారంటే 5 నిమిషాల్లో మీ వీడియోలు మీరే తెప్పించుకోవచ్చు. అలాగే తర్వాత తమరేం మాడుతున్నారు, ఎలక్షన్ గెలవంగానే తమరు పోర్ట్ విజిటింగ్కి వెళ్ళినాక ఏం మాడుతున్నారు, 37% పనులు అయిపోయినాయి. ఏదైతే మీరు సముద్రంలో రాళ్ళు పోసారన్నారు చూడండి, ఆ రాళ్ళు పోసిన చోటే నుంచుని తమరు నార్త్ బ్రేక్ వాటర్ అయిపోయింది, సౌత్ బ్రేక్ వాటర్ అయిపోయింది, పైలింగ్ వర్కులు జరుగుతున్నాయి అని చెప్తున్నారు. అంటే ఎంత నిస్సిగ్గుగా తమ రాజకీయాలు చేస్తున్నారు అన్నదానికి నేను కాదండి సాక్ష్యం, తమరే సాక్ష్యం. తమరు మాట్లాడింది వీడియోనే ప్లే చేశాను, నేనేం మాట్లాడలేదు. అలాగే పోర్టు గురించి ఇది చూపించా. మెడికల్ కాలేజ్ తమరి కళ. మెడికల్ కాలేజ్ కోసం 2014 నుంచి 19 వరకు తమరు తీసుకున్న ఒక్క స్టెప్ అయినా మరి చూపించగలరా? మెడికల్ కాలేజ్ మీ కళ, ఇంత నిస్సిగ్గుగా నా అబద్ధాలు. మెడికల్ కాలేజ్ ఎవరి హయాంలో వచ్చింది, ఎవరి హయాంలో పూర్తయింది, ఎవరి హయాంలో పిల్లలు చదువుకోవడానికి వెళ్ళారనేది జగమెరిగిన సత్యం. మీరు అబద్ధాలు ఆడి మీడియా ఛానల్లో చెప్పినంత మాత్రం నిస్సిగ్గుగా మీరున్నంత మాత్రం ప్రజలంత పిచ్చోళ్ళు కాదని మీకు తెలియజేస్తున్నా. అలాగే ఒక మత్స్యకారుడు వయ్యుండి మత్స్యకారుల కోసం కనీసం ఫిషింగ్ హార్బర్ అని మాటలు చెప్పావు కానీ ఒక్క పనైనా ముందుకు కదిపావా? 2014 నుంచి 19 పోనీ సెంట్రల్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆ రోజు పొత్తులో ఉన్నది తమరు కదా, మరి ఎందుకు చేయించుకోవాలా? అది కూడా చేసింది మా హయాంలోనే అని మీకు చెప్తున్నా.